సంక్షేమ పథకాలకి ఆద్యులు అన్న నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ ఆయన జన్మదినం రోజున సూపర్ 6 పథకాల ద్వారా ఒక సంక్షేమ విప్లవానికి నాంది పలికారు మన నాయకులు. నాకు ఇంకా బాగా గుర్తు, ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఆ చారిత్రాత్మకమైనటువంటి సభలో భాగస్వాములుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలని ప్రవేశపెడుతున్నటువంటి తరుణంలో రాజమండ్రిలో చిరుజల్లులు కురిశాయి. వరుణ దేవుడు ఆశీర్వదించాడు. భగవంతుని ఆశీస్సులతో ఆ రోజున సూపర్ 6 పథకాలని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసాం. ఆనాటి ఎన్నికల మైదానంలో రాష్ట్ర ప్రజానికం సూపర్ 6 పథకాల ద్వారా వారికి లభించినటువంటి భరోసాతో ఆనాటి పాలకులని ఎన్నికల మైదానంలో 6 కొట్టి బౌండరీ దాటించి బంగాళాఖాతంలో కలిపేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. మొదటిగా మనం మాట్లాడుకుంటే దీపం పథకం. సూపర్ 6 పథకాలలో ముఖ్యమైనటువంటి ఈ దీపం పథకం ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు వంటగదిలో మహిళలు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి వారి కష్టాలని తీర్చడం కోసం కట్టెల పొయ్యల వద్ద వారు పడుతున్నటువంటి కష్టాలని తీర్చడం కోసం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చిన్నతనంలో ఆయన తల్లి పడినటువంటి కష్టాన్ని నేరుగా చూసినటువంటి వ్యక్తి. మహిళల యొక్క కష్టాలను తీర్చడం కోసం ఆనాడు దీపం పథకం పెట్టి గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ స్టవ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందిస్తే నేడు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ దీపం పథకం ద్వారా సూపర్ 6 పథకాల్లో భాగమైనటువంటి పథకం ద్వారా ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా రాష్ట్ర ప్రజలకు అందించాలి అని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటూ దీపావళి రోజున గత సంవత్సరం నవంబర్ 1వ తేదీన దీపం పథక అమలుకి శ్రీకారం చుట్టారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. దాదాపుగా 2684 కోట్ల రూపాయల వ్యయంతో ఈ దీపం పథకం అమలుకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, మీ ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి మాట మీరందరూ కూడా గమనించాలి. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.